నమస్కారం. టీశాట్ విద్యార్థిని విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ప్రేక్షకులకి అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. గాంధీ గురించి అర్థం చేసుకోవటం, గాంధీ గారి యొక్క విలువలని, సిద్ధాంతాలని తెలుసుకోవటం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య భాగం. ఈ కార్యక్రమంలో గాంధీ సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో సత్యం, అహింస గాంధీ సిద్ధాంతాల యొక్క పునాదులు, వాటిపై నిర్మించబడినటువంటి సర్వోదయ, స్వరాజ్, స్వదేశీ, సత్యాగ్రహ అనేటువంటి 4 మూల స్తంభాలుగా మనం పేర్కోవచ్చు. గతంలో గాంధీ గారి యొక్క సర్వోదయ సిద్ధాంతం గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ప్రస్తుతం స్వరాజ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం చర్చించుకుంటున్నాం. స్వరాజ్ అనేటువంటిది స్వరాజ్, సెల్ఫ్ రూల్ అనేటువంటి దాని మీద. ఇది వ్యక్తికి సంబంధించినటువంటి సెల్ఫ్ రూల్ కావాలి, తనను తాను నియంత్రించుకునేటువంటి శక్తి మనిషి కలిగి ఉండాలి. అలాగే సమాజ స్థాయిలో కూడాను సమాజం ఎలాగ నిర్వహించబడాలి, ఏ పరిమితులకు లోనై సమాజ గమనం ఉండాలి, ఇవన్నీ కూడా దాంట్లో తెలుసుకుంటాం. 3వ భాగం మనం మాట్లాడుకుంటున్నది గ్రామ స్వరాజ్. గ్రామ స్వరాజ్ అన్నప్పుడు సెల్ఫ్ రిలయంట్ విలేజెస్, స్వయం ప్రతిపత్తి కలిగి, స్వావలంబన కలిగి, వాటి కాళ్ళ మీద వాటి నిలబడేటువంటి గ్రామాలు మనం అభిలషిస్తున్నాం. గ్రామాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలే కానీ పట్టణాలకి తొత్తులలాగానో, పట్టణాల అవసరాలు తీర్చేటువంటి సాధనాలుగానో మిగిలిపోకూడదు. ఎందుకంటే గ్రామాలకి కూడా స్వాతంత్ర్యం ఉన్నది, గౌరవం ఉన్నది. గ్రామాలలో నిజమైనటువంటి వనరులు ఉన్నాయి. భూమి అక్కడే ఉన్నది, నీరు అక్కడే ఉన్నది, పంటలు, పాలు, ఇవన్నీ కూడాను గ్రామాల్లోనే మనకు లభ్యమవుతాయి. మన దేశంలో 60% పైగా ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. కాబట్టి గ్రామ స్వరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి మన దేశానికి అత్యంత ఆవశ్యకం. ఇప్పుడు గ్రామ స్వరాజ్లో మనం ప్రధానంగా చూసేటువంటి ఏమిటంటే అన్న స్వావలంబన, అంటే ఫుడ్ అన్నమాట. వ్యవసాయం ప్రధానమైనది. వ్యవసాయము గ్రామాలలో స్వావలంబన కలిగి ఉండాలి, అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, కానీ పరాధీనతకి లోను కాకూడదు. ఇవాళ గ్రామాల్లో వ్యవసాయంలో విత్తనాలు స్వయంగా తయారు చేసుకోవచ్చు. వ్యవసాయానికి అవసరమైనటువంటి ఎరువులు, ఈ గోమూత్రము, తర్వాత గోమయము, స్థానికంగా ఉండేటువంటి క్రాప్ రెసిడ్యూస్ ఏవైతే మిగిలిపోయినటువంటి ఉంటాయో పంటల్లో, వాటితోటి వెర్మి కంపోస్ట్ ద్వారా, అనేక విధానాల ద్వారా, టెక్నిక్స్ ద్వారా ఎరువు తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా ఎరువులు బయట నుంచి కొనుక్కొచ్చుకుని, క్రిమిసంహారక మందులు బయట నుంచి కొనుక్కొచ్చుకుని, విత్తనాలు బయట నుంచి కొనుక్కొచ్చుకుని మార్కెట్ మీద కనుక ఆధారపడినట్టయితే ఆ వ్యవసాయం స్వావలంబన అనిపించుకోదు. తర్వాత మనకి రెండోది వస్త్ర స్వావలంబన, గృహ స్వావలంబన, ఇంధన స్వావలంబన, ఆరోగ్య స్వావలంబన, క్రీడా సాంస్కృతిక స్వావలంబన, న్యాయ స్వావలంబన, నైతాలీం లేక బేసిక్ ఎడ్యుకేషన్, గ్రామాలకి, గ్రామ ప్రజలకి అవసరమైన విద్య, ఇవన్నీ కూడా మనకి గ్రామ స్వరాజ్లోని అంతర్భాగాలు. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు అన్నమాట. గ్రామ స్వరాజ్లో ముఖ్య అంశాలు ఇవన్నీ కూడా. ఈ అన్న స్వావలంబనలో ఆహార భద్రత గురించి కూడా మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ గ్రామీణ ప్రజల యొక్క భావజాలం, వారి యొక్క ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడాను వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. తర్వాత ఈ వ్యవసాయంలో మనం భూమాత, గోమాత, అతిథి దేవోభవ అనేటువంటి కాన్సెప్ట్స్ ఎప్పుడు వింటుంటాం. అంటే మన యొక్క సంస్కృతికి మూల బీజాలు వ్యవసాయంలో, గ్రామీణ భారత మానసికత్వంలో ఉన్నాయి. తర్వాత ఈ గ్రామ స్వరాజ్లో ఈ భూమాత అన్నప్పుడు ఒక మదర్ ఎర్త్, భూమిని మనం ఒక తల్లిగా భావించాం. అలాగే గోమాత అనగానే ఒక గోవుని మనం తల్లిగా భావించి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవ స్థానాన్ని ఈ భూమాతకి, గోమాతకి మనం ఆపాదించాం. అంటే ఒక వినమ్ర దృష్టితోటి, ఒక అణకువతనముతోటి, తల్లి నేను నీకు సేవ చేస్తాను, నువ్వు ఏది ఇస్తే మాకు దానికి సంతోషమే, అంటే ఒక యారగెన్స్ లేదు. వ్యవసాయ రైతు మానసికతలో ఒక యారగెన్స్ కానీ, ఒక డిమాండ్ కానీ, నాకు ఇది కావాలనే అత్యాశ కానీ లేదు. ఒక సంతోషం అన్నమాట, ఒక కంటెంట్మెంట్, ఒక తృప్తి,
ఒక ఆనందం. తల్లి నువ్వెంత ఇస్తే నాకు అంత చాలనే ఒక భావన, అది చాలా గొప్ప ఫిలసాఫికల్ భావన. అది మనకి ఈ భూమాత గోమాత అనేటువంటి కాన్సెప్ట్స్లో, ఆ భావంలో, ఆ ముకుళిత హస్తాలతో రైతు ఏ రకంగా అయితే ఆలోచిస్తాడో మాట్లాడతాడో దాంట్లో మనకి కనపడుతుంది. తర్వాత ఈ అన్న స్వావలంబన తర్వాత మనం ప్రధానంగా చూసేది అన్నంలో, అంటే వ్యవసాయంలో కూడాను మనకి ముఖ్యంగా ఈ వ్యవసాయం, కృషి, ఈ పంటలు పండించడం అనేటువంటిది ఒక వృత్తి కాకుండా ఇది ఒక జీవన విధానం. ఏదో నా యొక్క పొట్ట పోసుకోవటానికో నాకు ఆదాయం కోసమో వ్యవసాయాన్ని ఎంచుకోవట్లేదు. వ్యవసాయం అనేది భారతదేశంలో అదొక జీవన విధానం, ఇది ఒక కళ, అది శాస్త్రీయం, సాంకేతిక పరిజ్ఞానం. అది వ్యవసాయం ఒక ఆధ్యాత్మిక సాధన, ఆరోగ్య ప్రదాత, జీవితానికి పరిపూర్ణతనిచ్చే, సాఫల్యనిచ్చేటువంటి ఒక వరం వ్యవసాయం. వ్యవసాయంలోని మన ఆటలు పాటలు పండుగలు పబ్బాలు. సో వ్యవసాయానికి మనకి ముఖ్యంగా కావాల్సిన పంచభూతాలు నేల, నీరు, గాలి, ఉష్ణం, ఆకాశం మనం గతంలో తెలుసుకున్నాం. అయితే మనకు నేల, నీరు మాత్రమే మన యొక్క కంట్రోల్లో ఉంటాయి. మనం దాని గురించి దున్నటం కానీ, ఎత్తు పొలాలు సరిచేయటం కానీ, గట్లు వేయటం కానీ చేసుకోవచ్చును. నీటి విషయంలో కూడా ఇరిగేషన్ ఎట్లా చేయాలి, ఏ మొక్కకి ఎంత ఇవ్వాలి, మనం కొంత కంట్రోల్ చేయవచ్చు. కానీ ఉష్ణము, గాలి, ఈ స్పేస్, ఆకాశం అనేటువంటి వాటి మీద మనకి ఎటువంటి కంట్రోల్ లేదు. కాబట్టి మనం చేయవలసింది నేల, నీరు, వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవటం. తర్వాత ఈ యొక్క నేల, నీరుతో పాటు మన యొక్క మొక్కల సముదాయం, అంటే ప్లాంట్ కింగ్డమ్. తర్వాత యానిమల్ కింగ్డమ్, దాంట్లో యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, క్రీచర్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంటైర్ లైఫ్ ఫామ్స్ ఏవైతున్నాయో ఈ లైఫ్ ఫామ్స్ అన్నీ కలిపినప్పుడే మనకు వ్యవసాయం సాధ్యమవుతుంది. మన వ్యవసాయం, భారతీయ వ్యవసాయం ప్రధానంగా ప్రకృతి ఆధారిత సహజ వ్యవసాయం. అది ఇట్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్ అగ్రికల్చర్ కాదు మనది. అలాగే గో ఆధారిత, కౌ బేస్డ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ బేస్డ్ అగ్రికల్చర్, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ లైఫ్ బేస్డ్ అగ్రికల్చర్ ఇవాళ లైఫ్ లేనటువంటి ఫర్టిలైజర్స్ ఎట్లా తీసుకొస్తున్నాం మనం, క్రిమి సంహారక మందులు వాడుతున్నాం. అవి దే రిఫ్లెక్ట్ డెత్. ఒక విత్తనం పెట్టినప్పుడు అది చిగురిస్తుంది, మొలకెత్తుతుంది. ఈ మొలకెత్తడం అనేటువంటిది ఒక అందమైన జీవ ప్రక్రియ. ఒక జీవ ప్రక్రియలో మరణాన్ని మనం ఎట్లా తీసుకొస్తున్నాం, ఇన్సెక్టిసైడ్ కానీ, పెస్టిసైడ్ కానీ, ఫర్టిలైజర్ కానీ, ఇదంతా కూడాను ఒక కాన్సెప్చువల్ కాంట్రడిక్షన్ ఇది. కాబట్టి ఆధ్యాత్మికత, ప్రార్థనాధారణ వ్యవసాయం. రైతు వ్యవసాయానికి వెళ్ళే ముందు పూజ చేసి మరీ వెళ్తాడు. ఏరువాక సాగారో అని అనుకుంటూ గోమాతకి, తర్వాత అలాగే ఎడ్లకి, నాగలికి, తన పనిముట్లకి పూజ చేసి మరీ బయలుదేరతాడు. సో దాంట్లో ఒక స్పిరిచువల్ నేచర్ ఉంది. వ్యవసాయం అనే దాంట్లో స్పిరిచువల్ నేచర్ ఉంది, ఒక ప్రార్థనాధారమైనటువంటి వ్యవసాయం అది. తర్వాత ఎటువంటి హింసకు తావులేదు దాంట్లో. నాన్ వయలెంట్ అగ్రికల్చర్, అహింసక వ్యవసాయం మనది. అంటే ఇదంతా కూడా బేసిక్గా మన వ్యవసాయం ఏ రకంగా, ఏ రూపురేఖల్లో ఉన్నది, అది ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇవాళ దీనికి పూర్తిగా భిన్నంగా ఈ వ్యవసాయ రూపురేఖల్లోకి వచ్చేసింది. తర్వాత మనది వికేంద్రీకృత వ్యవసాయం, డీసెంట్రలైజ్డ్ అగ్రికల్చర్, అంటే స్థానిక వనరులతో నడిచిన వ్యవసాయం మనది. తర్వాత ధనాపేక్ష లేని, మనీ అనేటువంటి కాన్సెప్టే లేదు వ్యవసాయంలో. ఇవాళ వచ్చింది అది. ఈ భూమి నుంచి, వ్యవసాయం నుంచి నేను ఇంత సంపాదించుకోవాలి, ఇంత డబ్బుని రాబట్టుకోవాలి అనేటువంటి ఒక ఆకాంక్ష, ఒక డిజైర్, ఒక ఆశ, లేకపోతే అత్యాశ, పేరాశ, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, ఇంతకుముందు లేదు అది. తర్వాత డబ్బుతో సంబంధం లేని వ్యవసాయం మనది, మానవ సంబంధాలను నిలిపిన వ్యవసాయం మనది, హ్యూమన్ రిలేషన్స్ని నిలబెట్టినటువంటిది మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. స్వంత అవసరాల కోసమే కానీ మార్కెట్ కోసం మన వాళ్ళు పండించేవాళ్ళు కాదు. సో ప్రొడక్షన్ ఫర్ సెల్ఫ్ కన్సంప్షన్, ఎక్సెస్ ఏదైతే మిగిలినదో దాన్ని మార్కెట్కి పంపించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రైతులు మార్కెట్ ఓరియంటేషన్లో వ్యవసాయం చేస్తున్నారో, మార్కెట్ కోసం వ్యవసాయం చేస్తున్నారో, తమ అవసరాల కోసం కానప్పుడు మార్కెట్ డామినేట్స్ అగ్రికల్చర్. సో నా జీవితం నా అధీనంలో కాకుండా మార్కెట్ అధీనంలోకి వెళ్ళిపోతుంది. మార్కెట్ యొక్క ఆటుపోట్లు ఏవైతే వస్తుంటాయో, అక్కడ జరిగేటువంటి మ్యానిపులేషన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడా రైతు వికలాంగుడు అయిపోతున్నాడు అనమాట.
తర్వాత వ్యవసాయంలో స్థానిక విత్తనాలు కావాలి. గో ఆధారిత జీవ ఎరువులు తయారు చేస్తున్న ఈ టెక్నాలజీ బాగా వచ్చింది. ఇవాళ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అనేక శాస్త్రీయ సంస్థలు, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ గో ఆధారిత వ్యవసాయం ఎలా చేయాలి, జీవాధారిత వ్యవసాయం ఎలా చేయాలి దాని మీద రీసెర్చ్ చేసి దాని యొక్క ఆధారంగా ఇవాళ రైతులకి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడాను స్థానికంగా జరగాలి. జన్యురీత్యా మార్పు చెందినటువంటి విత్తనాలు, వంగడాలు ఇవి చాలా ప్రమాదభరితం అని చెప్పేసి మనందరం ఇప్పటికే తెలుసుకున్నాం. సో మనకి స్థానికంగా ఉన్నటువంటి కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన భూమిలో, మన నీటికి, మన వాతావరణ వ్యవస్థకి అనుగుణంగా డెవలప్ అయినటువంటి, పరిణితి చెందినటువంటి విత్తనాలు, వంగడాలు మనం వాడుకోవాలి. కానీ సడన్గా ఏదో మార్పులు చేపించేసి తీసుకొచ్చిన విత్తనాలు బహుశా మొట్టమొదటో ఎక్కువ దిగుబడి రావచ్చు మనకి, కానీ దీర్ఘకాలంలో రైతుకి ఇవన్నీ నష్టం చేయిస్తున్నాయి. తర్వాత మన రైతులు వాడుతున్నటువంటి జన్యు సంపద, ఇది మనం కోల్పోతున్నాం. గతంలో మనకి భారతదేశంలో వరి గనక తీసుకున్నట్లయితే 55,000 రకాల వరి వంగడాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం హైబ్రిడ్ వెరైటీస్ తీసుకొచ్చామో రైతులు ఈ కొత్త వంగడాల పట్ల మోజు చూపించడం వలన పాత వంగడాలన్నీ కూడా పోయి ఇవాళ మన దేశంలో సుమారుగా 5,000 రకాల వరి వంగడాలు మాత్రమే ఉన్నాయి. గతంలో 55,000 రకాలు ఉంటే ఇవాళ 5,000కు వచ్చింది. మరి 50,000 రకాలైనటువంటి జెనెటిక్ డైవర్సిటీ ఏదైతుందో మన దగ్గర, జెనెటిక్ రిసోర్స్ ఏదైతుందో అది మనం ఇవాళ కోల్పోయినాం. కాబట్టి మోడర్నైజేషన్ అనేటువంటిది రైతుకి, దేశానికి, సమాజానికి మేలు చేయాలి. కానీ మోడర్నైజేషన్ అనేటువంటి దాని పేరు మీద ఎవరి స్వలాభాపేక్షకో ఆ యొక్క చట్టంలో మనం ఇరుక్కోకూడదు. వీ షుడ్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ విచ్ ఈస్ ఎక్స్ప్లాయిటేటివ్ టు అస్. సో మనకి గ్రామాల్లో వ్యవసాయం అనేటువంటిది వృత్తే కాదు, మన పిల్లలు ఆడుకోవటం కానీ, పండగలు కానీ, పబ్బాలు కానీ, కేరింతలు కానీ, ఆనందాలు కానీ అన్నీ కూడాను వ్యవసాయంలోనే. సో ఒక మనిషికి జంతువులకి ఎటువంటి సంబంధం ఉంది? ఎంత ఆనందంగా, ఒక మనిషి ఎంత ఆనందంగా ఉన్నాడు, ఆ మనిషి యొక్క సంరక్షణలో, ఆ మనిషి యొక్క కంపెనీలో ఈ ఆవులు, ఆవుదులని ఎంత ఆనందంగా ఉన్నాయి. ఇది మనం కోల్పోతున్నాం ఇవాళ. ఒక జీవ వ్యవస్థతోటి ఏదైతే మన మనిషికి సంబంధం ఉన్నదో అది మనం కోల్పోయినట్లయితే ఇక రాను రాను మనం లైఫ్ లెస్ ఆర్టికల్స్ తోటి యొక్క మన జీవితం గడిచినట్లయితే, సెల్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఒక మోటార్ సైకిల్, స్కూటర్ కానివ్వండి, జీవితం అంతా వాటితోటే. కానీ మనం జీవం ఉన్నటువంటి వాటితోటి ఎంత సమయం గడుపుతున్నాం అది చూసినట్లయితే మనిషి జీవం ఉన్న వాటితో ఉండేటువంటి సాన్నిహిత్యం నుంచి కనుక తను దూరమైనట్లయితే అతని ప్రవర్తన ఎట్లా ఉంటుంది, భావం ఎట్లా ఉంటుంది, ఎటువంటి మానసిక రూపురేఖలు ఆ వ్యక్తిలో రూపుదిద్దుకుంటాయనేది మనం ఆలోచించవచ్చు. గ్రామీణ వ్యవస్థలో ఇంటి ముందే పశువుని కట్టుకుంటారు. అంటే అవి పశువుల కింద వాడు ట్రీట్ చేయరు, దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఫ్యామిలీలో పిల్లలు ఎంత ముఖ్యమో అంత ముఖ్యంగా జంతువులను కూడా చూసుకున్నారు. సో వ్యవసాయానికి నేల, నీరు, యానిమల్ లేనటువంటి వ్యవసాయం ఊహించడానికి సాధ్యం కాదు. ఇవాళ ట్రాక్టర్స్ వచ్చాయి, కానీ దానివలన వ్యవసాయం నిజంగా బెనిఫిట్ పొందిందా, నష్టపోయిందా? ఇది మనం చూసినట్లయితే మనకి వీటి యొక్క పేడ వలన, మూత్రం వలన భూమి సారవంతం కావటం, అలాగే ఈ గోమూత్రంలో వచ్చేటువంటి వాటి యొక్క స్పర్శ వల్ల పొలాలలో హాని చేసేటువంటి అనేక క్రిములకి అది ఒక బ్రేక్గా అది ఉపయోగపడుతుంది. సో పశు సంపదతోటి ఇరిగేషన్, అంటే వ్యవసాయంలో అవసరమైనటువంటి ఎనర్జీ, ఇరిగేషన్ కావాలి. యానిమల్స్ ద్వారా చేయించుకున్నాం మనం. ట్రాన్స్పోర్ట్, ఈ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడాను మనం యానిమల్స్ని వాడుకున్నాం. అలాగే ప్రజల రవాణా కూడాను మనం ఎడ్ల బండ్లు, గొర్రె బండ్లు వాడుకున్నాం. కాబట్టి ప్రజల యొక్క గ్రామీణ దైనందిన జీవితంలో యానిమల్స్కి, అంటే కౌ బేస్డ్ యానిమల్స్ ఏవైతున్నాయో వీటన్నిటికీ అత్యంత ప్రాధాన్యత ఉంది. తర్వాత మనకి ఇరిగేషన్లోకి వచ్చినట్లయితే
చాలా పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టేసేసి ఈ నీటిని నిల్వ చేసి కాలువల ద్వారా తీసుకెళ్లే ఒక ప్రక్రియ మనం చూస్తున్నాం. కానీ నిజానికి నీటి యాజమాన్యంలో బెస్ట్ ఏమిటంటే ఎక్కడ వర్షం పడిందో పడిన వర్షాన్ని ఆ ప్రాంతంలో వాడుకోవటం ఒక బెస్ట్ విధానం, అది మంచి విధానం. అది అలా కాకుండా మనకి ఇక్కడ పడిన వర్షాన్ని ఇక్కడ మనం ఆపుకోకుండా, నీటిని ఆపుకోకుండా మనం వదిలేసినట్టయితే ఈ పడిన వర్షపు నీరు అటు వాగులు వంకలలో ఉపనదులలో అటు నుంచి నదుల్లోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోతుంది నీరు. కానీ దీంట్లో మనం గమనించాల్సింది ఏమిటంటే ఉట్టి నీరు మాత్రమే వెళ్ళిపోవట్లేదు. ఈ పడిన నీరు మన సంపద. అది నా భూమి మీద పడిన ప్రతి ఒక్క వర్షపు నీరు, వర్షపు బొట్టు నా సంపద. అది ఆ సంపదని కోల్పోతున్నాను. దాంతోపాటు టాప్ సాయిల్, సారవంతమైనటువంటి ఒక 1 ఇంచ్ సారవంతమైనటువంటి భూమి మీద పొర తయారు కావడం దాదాపుగా 1000 సంవత్సరాలు పడుతుంది. అంత 1000 సంవత్సరాల కృషి ప్రకృతి ద్వారా ఏర్పాటైనటువంటి ఈ టాప్ సాయిల్ ప్రతి వర్షానికి ఒక్కొక్క బిందు, నీటి బిందు, వర్షపు బిందు పడంగానే కొంచెం లేచిపోతుంది. అది పూర్తిగా ప్రవహించి కొట్టుకుపోతుంది అన్నమాట. అంటే మన యొక్క సారం అంతా కూడా వెళ్ళిపోతుంది. అలా కాకుండాను నీటి యాజమాన్యానికి ఇటువంటి పెద్ద పెద్ద డ్యాములు ఒక్క రకంగా ఉపయోగిస్తున్నా కూడాను, కానీ నీటి యాజమాన్యంలో ఉపయోగకరమైనటువంటి బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఏమిటంటే డీసెంట్రలైజ్ వాటర్ సిస్టమ్స్. ఎక్కడ వర్షం పడితే అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టేస్తాం, లేకపోతే గల్లీ కంట్రోల్స్ అంటాం, లేకపోతే కంటూర్ బండ్స్, ఎక్కడైతే వర్షం నేల మీద ప్రవహిస్తుంటుందో అక్కడ దానికి వాలుకు అడ్డంగా కట్టలు కట్టడం. అంటే ఎక్కడి నీటిని అక్కడ ఆపటం. మహానుభావుడు అన్నా హజారే, పద్మభూషణ్ అన్నా హజారే వారేం చెప్పారు, అక్కడ రాళ్ళేగాం సిద్ధ అనేటువంటి ఒక గ్రామంలో మహారాష్ట్రలో, అది వర్షం సరిగా పడనటువంటి ప్రదేశం. 300 మిల్లీమీటర్స్ యాన్యువల్ యావరేజ్ రైన్ఫాల్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ప్రతి ఒక్క వర్షపు నీటి బొట్టుని ఆయన కట్టడి చేశాడు. ప్రవహించే నీటికి నడపడం నేర్పండి, నడిచే నీటిని నిలబడటం నేర్పండి. నిలబడిన నీరు భూమిలోకి ఇంకుతుంది. అంటే బ్యాంకులో మనం డబ్బులు వేసుకుంటే ఎంత సురక్షితంగా ఉంటామో అలాగే ఎప్పుడైతే నీరు భూమిలోకి ఇంకుతుందో మనం ఒక బ్యాంక్, వాటర్ బ్యాంక్ అన్నమాట, అది చేసుకుంటుంది. దానికి ఇది ఒక చెక్ డ్యామ్. ఇది ఇలా చేయకపోయినట్లయితే, ఎక్కడి నీటిని అక్కడ ఆపకపోయినట్టయితే, ఇక్కడ పడిన నీరు ఎక్కడికో వెళ్ళిపోయినట్టయితే మనకి మిగలేదు ఏమిటంటే ఇటువంటి కరువు కాటకాలు, నీరు లేకపోయినటువంటి డ్రాటు, డ్రైనెస్. ఇది వ్యవసాయదారుడికి అత్యంత భారమైనటువంటిది, అత్యంత కఠినమైనటువంటి శిక్ష. అది ఇలా ఎదురు చూపు చూడాల్సి వస్తున్నాడు, వర్షం పడుతుందా పడదా. కాబట్టి పడిన వర్షాన్ని యూటిలైజ్ చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఒక విషయం నేను మీ అందరికీ మనవి చేస్తాను, ప్రకృతి ఏనాడు మనకు అన్యాయం చెయ్యదు. ఒక గ్రామంలో ఎంత నీరు అవసరం చూసినట్లయితే 180 మిల్లీమీటర్ల వర్షపాతం కావాలి ఏ గ్రామానికైనా. కానీ ఆ గ్రామంలో ఎంత భూమి ఉన్నది, ఆ భూమి మొత్తంలో 180 మిల్లీమీటర్ అంటే ఈ సైజు కనుక నీరు పడినట్లయితే సంవత్సరం మొత్తంలో ఆ నీటిని మనం కట్టడి చేసుకొని నిల్వ చేసుకొని వాడుకున్నట్లయితే మన తాగునీరు, ఇంట్లో వాడుకోవటానికి, మనుషులకి, పశువులకి, వ్యవసాయానికి, తర్వాత మన ఇంట్లో మన హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో కుమ్మరి, కమ్మరి, వడ్రింగ్, వాళ్ళకు అవసరమైనటువంటి నీరు, ఇదంతా కూడాను ఆ 180 mm వస్తాయి. కానీ రాళ్ళేగాం సిద్ధైన ప్రదేశంలో ఎక్కడైతే బాగా తక్కువ వర్షపాతం అనుకుంటున్నామో, రాజస్థాన్ ఎక్కడైతే చాలా తక్కువ వర్షపాతం అనుకుంటున్నామో అక్కడ 300 కంటే ఎక్కువే ఉంది. అంటే 180 మన అవసరమైతే అక్కడ వచ్చే వర్షపాతం చాలా ఎక్కువ. మీరు చెరుపుంజిని తీసుకున్నట్టయితే ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ నుండి చెరుపుంజి తీసుకున్నట్టయితే అక్కడ ఇవాళ వాటర్ ట్యాంకర్తో నీరు సప్లై చేస్తున్నారు. మరి అంత వర్షపాతం ఉన్నా కూడాను నీటి కరువు ఏమిటి అక్కడ అంటే చెరుపుంజిలో పడిన వర్షాన్ని ఆపుకునేటువంటి వ్యవస్థ లేదు. మన దేశంలో, మన గ్రామాల్లో కూడా వర్షపు నీటిని నిల్వ చేసుకుని, ఇప్పుడు మేము వర్క్ చేసినటువంటి కొన్ని ప్రాంతాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో 47 రెయినీ డేస్, సంవత్సరం 365 రోజుల్లో 47 రోజుల్లో వర్షం పడుతుంది. పడిన వర్షం దాదాపుగా 650 మిల్లీమీటర్ల సాలీన సగటు వర్షపాతం అది. సో 47 రోజులు పడిన మొత్తం నీటిని 365 డేస్లో వాడుకోవాలి.
అంటే ఈ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉండి వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ పెట్టుకుని చేసుకోవాలన్నమాట. లేదా నీటిని భూమిలోకి ఇంకే ఏర్పాటు చేసి. గతంలో మన భూమి మీద పూర్తిగా గడ్డి ఉండేది, తుప్పలు ఉండేవి, తీగలు ఉండేవి, చెట్లు ఉండేవి. ఈ చెట్ల యొక్క రూట్ సిస్టమ్ ద్వారా నీరు భూమిలోకి ఇంకేది. ఆ రకంగా మనకి పెరెన్నియల్ వాటర్ సప్లై ఉండేది. అందుకని వాటర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఈ గ్రామీణ వ్యవస్థలో చాలా అవసరం. ఇది మరొక చెక్ డ్యామ్. ఇది ఎక్కడికక్కడ నీరు ఉంటుంది. ఈ నీరు భూమిలోకి ఇంకుతుంది. ఎక్కడ దాకా ఇంకుతుందంటే ఈ రెండు వైపులా ఇక్కడ కానీ చెక్ డ్యామ్ పెట్టినట్టయితే ఒక 1 కిలోమీటర్ ఎయిదర్ సైడ్ దాకా ఈ నీరు భూమిలో ఉంటుంది. అక్కడ మనం గనక బావులు తవ్వుకున్నా అక్కడ నీరు లభ్యమవుతుంది. ఈ చెక్ డ్యామ్ లేకపోయినట్లయితే ఈ నీరంతా కూడా ప్రవహించి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి వాటర్ మేనేజ్మెంట్, డీసెంట్రలైజ్డ్ వాటర్ మేనేజింగ్ సిస్టమ్స్ అనేటువంటిది మనకి గ్రామీణాభివృద్ధిలో స్వావలంబనకు, గ్రామ స్వరాజ్లో అత్యంత ఆవశ్యకం. తర్వాత వ్యవసాయంలో మనం చాలా పెస్టిసైడ్ వాడుతున్నాం. ఇది ఏదో క్రిమి సంహారక మందులు వేసి పంటలను రక్షించుకుందామని. కానీ రైతులు చాలామంది ముక్కులకి మాస్కులు కట్టుకోరు. సో ఇదంతా కూడా వాళ్ళు పీల్చుకోవటం, ఇవాళ గ్రామీణంలో అనేకమైన ఆరోగ్య సమస్యలు ఈ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల వస్తుంది. ఇక్కడ చూడండి, చేతులంతా కూడా ఎట్లా పొక్కినాయో. ఇది చాలా దారుణం అన్నమాట. నిజానికి అవసరమా పెస్టిసైడ్స్? అక్కర్లేదు. స్థానికంగా సస్యరక్షణని చేసుకోవడానికి అవసరం అనేక టెక్నిక్స్ ఉన్నాయి మనకి, స్థానికంగా ఉండేటువంటి టెక్నిక్స్. అది వాటిని వాడుకోవాలిగా మనం కోరుకుంటున్నాం. అలాగే విత్తనాలు, బయట నుంచి విత్తనాలు తీసుకొచ్చేసిన అవసరం ఏమున్నది మనకి? మన విత్తనాలు స్థానికంగా మనమే చేసుకోవచ్చు. పంటలో ఏపుగా పెరిగిన మొక్కల నుంచి విత్తన సేకరణ చేసుకుని రైతు నెక్స్ట్ క్రాప్కి వాడుకున్నాడు. వ్యవసాయంలోని రైతుకి విత్తన యాజమాన్యం తెలీదా? బాగా తెలుసు. కానీ మనం రైతుని టెంప్ట్ చేసి, ఇదిగో ఆ విత్తనాలు వాడితే నీకు ఎక్కువ దిగుబడి వస్తుంది, ఇంకా లాభాలు వస్తాయి, డబ్బు వస్తుంది ఆశ పెట్టి తన యొక్క స్థానిక బలం ఏదైతే రైతుకుందో ఆ బలంలో నుంచి రైతుని పెరికి వేసేసి వేరే స్ట్రక్చర్ మీద ఆధారపడేట్టుగా చేశాం. ఇవన్నీ కూడా స్థానికంగా ఉండే విత్తనాలు. మనకి ఇవాళ కావాల్సింది స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అనుకుంటున్నాం. కానీ అనేక రంగాల్లో మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు, ఇంకా ఉన్న స్వాతంత్రం పోయింది కూడాను. ఇది ఈ స్వరాజ్య, సీడ్ స్వరాజ్ అంటారు, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ సీడ్స్. ఇది పోయింది వాళ్ళ మన దగ్గర. మన వ్యవసాయంలో మనకి కావాల్సిన విత్తనాలు మన చేతుల్లో లేవు. అవి మార్కెట్లో ఏ విత్తనాలు వస్తున్నాయో, ఏ విత్తనాలు వాళ్ళు మనకి సూచిస్తున్నారో అవి కొనుక్కుని అది వాడుకుని దాని మీదనే మన యొక్క వ్యవసాయం నడుస్తుంది. కానీ మన యొక్క ఇండిపెండెన్స్ ఏదైతే ఉన్నదో, రైతు యొక్క శక్తి ఏదైతే ఉన్నదో, తన కాళ్ళ మీద తను ఆధారపడి తన యొక్క పొలంలో పండినటువంటి విత్తన సేకరణ చేసుకునేటువంటి ఆ స్వాతంత్ర్యం అయితే రైతుకుందో అది ఇవాళ రైతు కోల్పోయాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనకి వస్త్ర స్వావలంబన. అంటే గ్రామాల్లో కూడు, గుడ్డ, నీడ అని చెప్పుకుంటాం మనం. సో ఈ ప్రధాన అవసరాలు. రెండవది వస్త్రం, బట్టలు. సో మన గ్రామాల్లో ప్రతి పండు, మనకు భూమి ఉన్నది కదా, నీరున్నది కదా, వ్యవసాయం ఉంది కదా, మన రైతులందరూ చాలా వరకు పత్తి పండిస్తాం. మన గ్రామాల్లో పట్టినటువంటి ఆ ప్రత్తి నుంచి అక్కడే గ్రామంలోనే ప్రత్తి నుంచి దారం తీసి మగ్గాల మీద బట్టలు నేసి మనం బట్ట తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడుతున్నటువంటి ఇది ఖాదీ బట్టది. ఖాదీ అంటే హ్యాండ్ స్పన్ అండ్ హ్యాండ్ వోవెన్ క్లాత్. చేతితో పత్తి నుంచి దారం తీసి ఏకుల ద్వారా కానీ లేకపోతే మన యొక్క చరకాల ద్వారా దారం తీసి ఆ దారాన్ని మగ్గాల మీద నేసి బట్ట తయారు చేసుకోవడం. సో లోకల్ క్లాత్. అలాగా బట్ట తయారు చేసుకోవడం వీలవుతుంది. ఎందుకు ఈ ఖాదీ యొక్క అవసరం చూసినట్లయితే వ్యవసాయ పనులు లేనటువంటి టైంలో, ఎందుకంటే వ్యవసాయంలో 6 నెలలు పని ఉంటుంది, 6 నెలలు పని ఉండదు. మరి పని లేనప్పుడు వాళ్ళకి ఆదాయం ఎట్లాగా, వాళ్ళ చేతులకు పని ఎట్లా ఇస్తామని అన్నప్పుడు ఈ ఖాదీ అనేటువంటిది, వస్త్రం తయారు చేసుకోవటం అనేటువంటిది, దాంట్లో ప్రతి గ్రామంలో బట్టలు తయారు ఒక గ్రామం కాకపోయినా కూడా కొన్ని గ్రామాల సమూహంగా ఒక మండలం మనం మోడల్ కింద తీసుకుని ఆ మండలంలో ఉన్నటువంటి ఉత్పత్తి అయినటువంటి పత్తి ద్వారా దారం తయారు చేసి నేసుకుని ఆ మండలంలో ప్రజలందరి యొక్క వస్త్ర అవసరాలు తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి?
పండించిన ప్రతి మొత్తం కూడా గ్రామాల నుంచి ఏ బొంబాయికో, సూరత్కో, అహ్మదాబాద్కో మనం తరలిస్తున్నాం. అక్కడ బట్టనేసి ఆ బట్ట మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నాం. అంటే దీనివల్ల ఇది వృధా వ్యయ ప్రయాసలు, అసలు ఎకనామికల్ ఇట్ మేక్స్ నో సెన్స్. ఆర్థికంగా ఇది కరెక్ట్ విధానం కాదనమాట. సో గ్రామ స్వరాజ్ అంటే స్థానిక వనరులతో మన అవసరాలు తీర్చుకోవటం. గ్రామ స్వరాజ్ అంటే వికేంద్రీకరణ, గ్రామాలు పట్టణాలకు అవసరాలు అందించే సాధనాలుగా కాకుండా స్వయం ప్రతిపత్తిగా ఉండడం. కాబట్టి గ్రామ స్వరాజ్ అనగానే ఒక ఇండిపెండెన్స్, ఒక సెల్ఫ్ రిలయన్స్. ఈ ఖాదీ తీయటం గాంధీ గారు స్టార్ట్ చేసినట్టు ఒక గొప్ప ఉద్యమం. అది ఖాదీ ఉద్యమం గాంధీ గారు చేయబట్టారు. దేశమంతా కూడాను స్వాతంత్రానికి ఒక సింబల్గా ఖాదీని వాడారు. ఈ చరఖా అనేటువంటిది మీరు ఇక్కడ చూసిన చరఖా ఏదైతుందో ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఇండియన్ ప్రైడ్, ఇండియన్ డిగ్నిటీ, ఇండియన్ ఫ్రీడమ్. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి మూలం చరఖాగా గాంధీ గారు వర్ణించారు. తర్వాత మనం ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడాను ఈ చరఖా వాడడం ద్వారా, చరఖా తిప్పడం ద్వారా అనుక్షణం వారి యొక్క జీవిత లక్ష్యం ఏమిటో వాళ్ళకి మైండ్లో ఉంటుంది. ఐఎమ్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్రం రావాలి. దానికి ఒక కంటిన్యూస్ అసోసియేషన్ ఏమిటంటే చరఖా అండ్ ఖాదీ, వేరింగ్ ఖాదీ. మహా గొప్ప ప్రైమ్ మినిస్టర్ మన లాల్ బహదూర్ శాస్త్రి గారు, హీఈస్ ఏ స్పిన్నర్. అలాగే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఎ స్పిన్నర్. తర్వాత గాంధీ గారు తకిలీ చేస్తున్నటువంటి ఒక చిన్న కార్టూన్ అనమాట, ఆర్కే లక్ష్మణ్ గారు వేసిన కార్టూన్ ఇది. ప్రతిభాతాయి పాటిల్, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వారు చరఖా వడుకుతూ మనకు దర్శనమిచ్చారు. ఢిల్లీలో చేసినటువంటి ఖాదీ సమ్మేళన్, ఖాదీ కాన్ఫరెన్స్లో వారు వచ్చి ఇనాగరేట్ చేసి ఖాదీ వడికారు, దారం వడికారు అక్కడ చరఖా మీద. అలాగే ఇవన్నీ చరఖాలు అన్నమాట. మన మగ్గాల మీద చరఖాతో వడికినటువంటి దారాన్ని మగ్గాల మీద పెట్టి మగ్గాలు వడుకుతున్నారు, బట్టను వేస్తున్నారు ఇక్కడ. తర్వాత కపాసే కపడ అంటే ప్రతి నుంచి బట్టనేయటం వరకు ఒక యూనిట్ కింద తీసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో ఇట్లాంటి యూనిట్స్ పెట్టేసి కాటన్లో నుంచి మన ప్రతి నుంచి ఇట్లా మగ్గాల మీద దారం పెట్టి నేసుకోవచ్చు బట్టలు. తర్వాత ఇది బట్టలు మామూలుగా ఖాదీలో వైట్ క్లాత్ ఉంటుంది, దాని రంగులు కూడా వెజిటబుల్ డైస్ ద్వారా, కెమికల్ రంగులు కాకుండాను స్థానికంగా వచ్చేటువంటి చెట్టు బెరడుల నుంచి, చెట్ల పువ్వుల నుంచి, చెట్ల కాయల నుంచి రంగును సేకరించి ఆ రంగుని మన యొక్క దారాలకు అద్ది రంగురంగుల బట్టలు కూడా చక్కగా నేయటానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి నెక్స్ట్ మనకి కూడు గుడ్డ నీడలో, కూడు గుడ్డ చూసినప్పుడు నీడ గురించి మనం చూసినట్లయితే ఈ గృహ అవసరాలు తీరటానికి గ్రామాలలో స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతోటి గృహ నిర్మాణం చేసుకోవచ్చు. అలా కాకుండా నా గృహానికి కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సామాగ్రి తెప్పించుకొని నేను ఇల్లు కట్టుకున్నానంటే ఆ దూర ప్రాంతం నుండి వాళ్ళకి నాకు కొంత కాన్ఫ్లిక్టింగ్ రిలేషన్స్ ఏర్పడతాయి. కాబట్టి స్థానికంగా ఉండేటువంటి వస్తువులు, స్థానిక వనరులతో మనం గృహాలని నిర్మించుకోవచ్చు. ఇవి ఎంత ఆనందకర గృహాలు చూడండి. పక్షులు, గిజ్జిగాడు పక్షులు ఎటువంటి చక్కటి మోస్ట్ కంఫర్టబుల్, ఐ థింక్ మనం వాటిని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది ఎటువంటి గృహాలు కావాలో. మన గ్రామాల్లో ఎంత లైఫ్ బేస్డ్ డెవలప్మెంట్, ఇవంతా కూడా భూమి నుంచి ఉత్పత్తి అయిన అనేక వస్తువులతోటి కట్టుకుంటున్న ఇళ్ళే ఇవన్నీ కూడాను. సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ అవసరం లేకుండా. ఇది వార్ధా సేవాగ్రామంలో మహారాష్ట్రలో గాంధీ గారి కుటీరం. సేవాగ్రామ ఆశ్రమంలో గాంధీ గారు 1936 నుంచి 47 దాకా అక్కడ 11 సంవత్సరాలు గాంధీ గారు జీవించినటువంటి కుటీరం అనమాట. ఇదంతా కూడా మట్టితో కట్టింది కానీ సిమెంట్. ఆయన ఏం చేశారు, నాకు ఇల్లు కావాలి, ఇల్లు కట్టండి అన్నారు. ఏ రకంగా కట్టాలి? 100 రూపాయలు ఇచ్చారు బడ్జెట్ కింద. 100 రూపాయలు నాకు ఇల్లు కావాలి, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాంతం నుంచి మాత్రమే వస్తువులు తీసుకొచ్చి ఇల్లు కట్టాలి. అంటే స్థానికంగా గ్రామ స్వరాజ్ అంటే సెల్ఫ్ రిలయంట్ విలేజెస్, స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో మాత్రమే నాకు గృహ నిర్మాణం జరగాలి.
ఇప్పుడు ఇటువంటి భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి డ్వెల్లింగ్స్లో ప్రజలు ఉంటున్నారు. కొంతమందికేమో ఒక ఈ దేవేంద్ర భవనాల వంటి ఇళ్ళు, మరి కొంతమందికేమో చాలా సింపుల్గా ఉండేటువంటి ఇళ్ళు. కానీ సింపుల్గా ఉన్నా కూడాను ఇవి మోస్ట్ కంఫర్టబుల్గా ఉండేటువంటి ఇళ్ళు అన్నమాట. కాబట్టి స్థానిక వనరులతోటి గృహ నిర్మాణం చేసుకోవడం, ఎలాగైతే కూడు, గుడ్డ, నీడ ఈ మూడు కూడాను స్థానిక వనరులతోటి చేకూర్చుకున్నట్లయితే గ్రామాలు పరాధీనము కావు. గ్రామం యొక్క సంపద బయటికి వెళ్లకుండా గ్రామాల్లో నుండి గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి. ఇంకా మిగిలిన అంశాలు ఏవైతే గ్రామ స్వరాజ్ ఉన్నాయో అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నమస్కారం.